వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో పోరాడడం మాత్రమే కాదని ప్రతి పౌరుడు తన వృత్తిలో విజయం సాధించి సమాజానికి సేవ చేయడమే నిజమైన దేశభక్తి అని ఉద్బోధించారు. ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరిగిన సభకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గిరిజన సమాజానికి సమగ్ర అభివృద్ధి, సంక్షేమంపై పలు కీలక హామీలు ఇస్తూ వారి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ద్రౌపది ముర్ము, అబ్దుల్ కలాం, బిఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్, నరేంద్ర మోదీ వంటి మహనీయులంతా సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారే. నేనేంటి, ఎలా ఎదగాలి, ఈ సమాజానికి దేశానికి నేనేమివ్వాలి అనే లక్ష్యంతో పనిచేయాలి. మీ విజయం దేశ విజయం అవుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిని చేసేందుకు ఆగస్టు 9 నుంచి 15 వరకు అనే నేను పేరుతో ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అరకు కాఫీకి నేనే పేరు పెట్టాను. దానిని మార్కెటింగ్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆస్ట్రేలియా ప్రధాని వరకు బహుకరించి గ్లోబల్ బ్రాండ్ గా నిలబెట్టాను. ఇవాళ ప్యారిస్ లో కూడా అరకు కాఫీ స్టాల్ ఉన్నాయని గర్వంగా ప్రకటించారు. ఇదే స్ఫూర్తితో సీతంపేట పసుపు, రంపచోడవరం రబ్బర్, పార్వతీపురం పైనాపిల్ తేనె, తాటి బెల్లం వంటి స్థానిక ఉత్పత్తులకు విలువ జోడించి బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లోని రైతులు పండించే ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సంస్థలతో 19 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.